బాగు చేస్తాడు. నువ్వు దేవుని అడగకుండా, దేవుని దగ్గర చేరకుండా, దేవుని తుణికిస్తూ, దేవుని మీద ఆయాసం పెట్టుకుని, దేవుని దూషిస్తూ, దేవుడేడి అంటూ ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుంచి దూరం పోయేటప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడు? సో దేవుని దగ్గరికి ఎవరైతే వచ్చి వారి స్థితిని వారు గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకుని దేవుని సహాయం పెట్టుకుంటారో ఆయన నిశ్చయంగా బాగు చేసే దేవుడు. బైబిల్ చూసినప్పుడు ఈరోజు ఎంతో మంది బైబిల్ చూసినప్పుడు హౌ డు వి రిస్టోర్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్యూ వర్సెస్. హౌ డు వి రిస్టోర్? ఐ విల్ స్టిక్ టు ద సేమ్ వర్డ్. హి రిస్టోర్స్ మై సోల్. హి రిస్టోర్స్ మై సోల్. Psalms 23. హి రిస్టోర్స్ మై సోల్. ఈ మాటని ఆధారం చేసుకుని చెప్తాను. ఆయన ఏం చేస్తారంట? రెండో వచనం, హి మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండబెడతాడు. హి మేక్స్ మీ స్టిల్ లై డౌన్. బైబిల్ చూస్తే అనేక సార్లు దేవుడు అంటాడు, Psalms 46 verse 10, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఓరక నిలిచి ఉండి చూడు నేను దేవుడిని. ఓరక నిలిచి ఉండి చూడు. అనేక సార్లు చూస్తాం, నిలిచి ఉండి చూడు. ఇంకో మాట చెప్పాలంటే, పరిగెత్తద్దు, ఆగు. కంగారు పడద్దు, ఆగు. ఎగిరెగిరి పడద్దు, ఆగు. నీ ఎమోషన్ గాయపరచబడింది, ఆగు. అందుకని గొడవపడినప్పుడు ఈ ఎమోషనల్ డ్యామేజ్ అయిన ఎగిరెగిరి పడతాడు, పక్కన వచ్చి ఆపాలి. ఆగు, ఆగు, ఆగు. కొంచెం ఊరుకు, కొంచెం ఆగు. దేవుడు నేను ఆపుతాడంట. ఉండమ్మా, నేను ఉన్నాగా, నేను చేస్తానుగా, నేను చూపిస్తానుగా, నేను జరిగిస్తానుగా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు నీ మనసు కలవరపరుచుకున్నావు? నేను చేస్తాను, ఉండు. నువ్వు నా దగ్గర ఉండు, నా మందలో ఉండు, నన్ను నీ కాపరిగా పెట్టుకో, నా గొర్రెగా ఉండు. నేను నీ కాపరిని. ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ సేఫ్. నేను చూసుకుంటా. దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? కేవలం ఓరకే ఉండు, నిలిచి ఉండు. నిలిచి ఉంటాం, ఓరకే ఉండన్న మాటకి జస్ట్ వెయిట్ కామ్లీ డజంట్ మీన్స్ లేజినెస్, డజంట్ మీన్ ఐడిల్నెస్. ఐడిల్నెస్ లేజినెస్ కాదు. అమ్మి ఉంది అక్కడ, అమ్మి అని పంపించు సెంటర్.